మనకు అక్కడ అనకాపల్లి నుంచి బస్ ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోతా. మనోళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతారు బరంపూర్కి. ఇదంతా బరంపూరు మార్కెట్ ఇది మొత్తం. నమ్మించి గొంతు వేయడం అంటే ఇదే అనమాట. ఇప్పుడు నీకు జాబ్ ఇస్తా నువ్వు పైసలు ఇచ్చేది ఏంది? నీకు ఎవరు నమ్మకుర్రి, ఫోటో పెడతా ఆయనది, ఆయన చూసి మాత్రం డబ్బులు ఇచ్చి మోసపోకుర్రి. ఈ కొడుకేం పని చేస్తా అంటే ఏం లేదు. అప్పుడు కంప్యూటర్ చేసిన బంద్ అయింది, ఇప్పుడు చూసి దొరక అయితే అన్నట్టుగా నీకేంది 5 నిమిషాలు ఎక్కిస్తా చూడు ఏదన్నా. ఇప్పుడు నీ ముందర ఫోన్ చేశారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ టు మన ట్రక్ బ్లాగ్స్. లాస్ట్ వీడియో చూసిరు కదా, ఇక్కడ ఒక పెద్ద ఘాటి వస్తుంది, అక్కడ నుంచి బండ్లు కూడా వస్తున్నాయి చూడండి, పైకి ఎక్కుతున్నాయి. మనం డౌన్ దిగుతున్నాం. ఇది రోడ్డు వర్క్ జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలే. రోడ్ వర్క్ జరుగుతుంది. ఇదంతా పెద్ద ఫారెస్ట్ ఏరియా, కోతులన్నీ రోడ్ల మీదనే తిరుగుతున్నాయి. ఏంటంటే కార్లలో వేటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, బియ్యం గియ్యం తీసుకొచ్చి కోతుల మీద ప్రేమతో రోడ్ల మీద పోసిపోతారు. అయ్యా ఆయన తింటా రోడ్ల మీదకి వస్తే అటు రుక్తాయి ఇటు రుక్తాయి శంకర పింక కోతుల పనులు తెలుసుగా. కొద్ది చేసుకోవాలంటే ఘాటి ఇటు ఉరికేసరికి బల్ల కింద పడితే కష్ట కనిపోతాయి. అందుకనే యానిమల్స్కి ఫారెస్ట్ ఏరియాలల్లో రోడ్ల పైన ఫుడ్ వేయొద్దని చెప్పేసి బోర్డులు పెడతారు అనమాట. వాటికి వేయొచ్చు, అదేం పెద్ద తప్పేం కాదు, కానీ రోడ్ల మీద వేయొద్దు. వేస్తే కూడా అటు చెట్లకి ఇసిరేయాలి, వెళ్ళిపోతూనే ఉండాలి, ఆగొద్దు. వాడ కోతులు ఎట్లా చూస్తున్నది, ఒంటరి కోతి. ఈయన లెక్క ఒంటరి కోతులు. ఒంటరి కోతులు ఏం చేస్తాయంటే 10 కోతులతో ఉండవు. ఆ ఒక్కటే కోతి ఉంటుంది, అదొక్కటే తింటది, అదొక్కటే తిరుగుతుంది. ఇట్లా ఒంటరి కోతి నీలాగా. ఇట్లా చూడు 4-5 ఉన్నాయి. ఇట్లా మేము ఇట్లా ఒక దగ్గర గుంపు ఉంటాం అనమాట, 4-5. ఈ ఒంటరి కోతి ఉంటుంది మాతో ఒకటి. ఒంటరి కోతి ఎటు పోయినా ఒంటరి పోతుంది, ఒంటరి చేసి వస్తుంది, అన్ని నైట్ వేసుకొని వస్తుంది. ఎట్లుంది ఆ ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్? ఇంకా ఈ రోడ్లలో నడపకపోతే ఎందుకు ఇక తాత? నైట్ పూట నిద్ర ఉండలేదు, నాకు ఏముంటలేదు. అందుకని ఇంటి పోయి రెస్ట్ తీసుకుంటే ఇక మొత్తం అన్లోడ్ చేయించుకొని లోడ్ చేయించుకొని హైదరాబాద్ తీసుకొస్తారు. ఇక పంజాబ్ గింజాబ్ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ అంటే తిరగలేరు, రూట్ తెలియదు. ఇక్కడ తెలియదా? వైజాగ్ హైదరాబాద్ అంటే ఆయనకు మొత్తం రూట్ పర్ఫెక్ట్ ఐడియా. బొగ్గు లోడ్ చేపిస్తాడు, పట్ట కడతాడు, అంతా ఆట ఆడిస్తాడు. మొత్తం బొగ్గు తిరిగి ఉన్నాడు పొట్టుబండి మీద. వైజాగ్ హైదరాబాద్ చిన్న 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 కట్ట. తాత మాత్రం ఈ ఘాటి మాత్రం ఎక్కించిండు అనుకో, తాత పేరు చేంజింగ్. ఇప్పుడు ఏం పేరు పెడతామంటే, ఇన్ని రోజులు మనకి గొలుసు ఉండే ఫస్ట్, తర్వాత పోసిత్ అయింది, దాని తర్వాత ఏమైంది హాఫ్ క్లచ్ అయింది. ఈ 3 పేర్లు తీసేస్తా. ఇప్పుడు కనుక ఘాటి ఎక్కిస్తే ఘాటి కింగ్ అని పెడతా. యాది మోడల్ ఘాటి కింగ్ యాది తాత, లేకపోతే ఏదంటే అది మీరు కామెంట్ చేయరు. ఘాటి ఎక్కిస్తే అది కూడా చూద్దాం. ఘాటి ఎక్కితే మాత్రం ఘాటి కింగ్ యాది మోడల్ అన్న, ఘాటి కింగ్ యాది తాత అన్న, లేకపోతే ఘాటి గొలుసు అన్న, లేకపోతే హాఫ్ క్లచ్ ఘాటి అన్న. ఏదో ఒకటి మంచి పేరు పెడదాం, ఘాటికి సంబంధించిన మంచి పేరు పెడదాం. చూద్దాం. ఇప్పుడు ఘాటి ఎక్కిన తర్వాత తుసి ఎత్తరా, ఆగినా బండి స్లో అయినా, బండి మూవ్ కాకపోయినా, బండి ఆఫ్ చేసినా ఆ పేరు లేదు. ఇక మొత్తం హాఫ్ క్లచ్, ఇక హాఫ్ క్లచ్ గొలుసు, హాఫ్ క్లచ్ గొలుసు గొలుసా. ఎవరిని ఎవరు తీసుకోవారు, ఎందుకు తీసుకోవారు దోస్తులు? యాక్చువల్లీ ఏమైందంటే చాలా బాధాకరమైన విషయం ఇది. మీతో పంచుకోవాలా వద్దా అని కూడా నాకు అర్థమైతలేదు. అయితే పెద్ద ప్రాబ్లమే జరిగిందనమాట. తాతకు చాలా లాస్ అయిపోయిండు. ఒక మనిషి మోసం చేసిండు, నమ్మించి గొంతు వేయడం అంటే ఇదే అనమాట. చాలా మంచిగా నమ్మించిండు, బీర్లు తాపించిండు, బీర్లు తాగి ఇద్దరు కలిసి కూర్చొని ఇద్దరు కలిసి తిరిగిర్రు, తిన్నారు. ఇద్దరు ఒక లవర్స్ లాగా మాకు తెలియకుండా దొంగ పనులు చేసుకురు అన్ని. మా సేడు తెలియకుండా అనుకుంటా జాబ్ ఇప్పిస్తానంట. మీకు ఎందుకన్నా నేను జాబ్ ఇప్పిస్తానంట. అయితే కూర్చోరంట, తాగుతురంట. వీళ్ళ కొడుక్కి జగదీష్కి జాబ్ ఇప్పిస్తానని అంటాడు. జాబ్ ఇప్పిస్తాను మరి సేటు ఇట్లా జాబ్ ఇప్పిస్తా అంటుండు, ఇట్లా కథ అని చెప్పి నాకు చెప్పినా చెప్పలేడు. సరే చెప్పకుండా చెప్పపోతే ఏమనుకుంటా, మరి చెప్తే నేను జాబ్ ఇట్లా నేను గుంజుకుంటా అనుకుంటా ఏమనుకుంటా చెప్పలేడు. సరే అయిపోయింది. ఆగిరంటే ఇద్దరు కూర్చొని ఒకరోజు ఆటోనార్కి వచ్చిందంట. తాత నీకు బీర్ తెస్తాంట. ఈయన బండ్లో అనుకుని ఇంటికాడ అనుకున్నా, సరేలే అనుకున్నా అయిపోయింది. ఎందుకు అనుకుంటున్నా బండ్లో? నాకు అప్పటికే డౌట్ వస్తూనే ఉంది. అమ్మ చూడు కావాలని డౌట్ వస్తూనే ఉంది. సరే తాగిర్రు, ఒకరోజు తాగిర్రు, 2 రోజులు తాగిర్రు. ఒకరోజు ఈయన దాపించినంట, ఒకరోజు ఆయన దాపించినంట. మళ్ళీ తెల్లారు ఆయనే తెచ్చిండ. తాగినోడు మరి నాకు చెప్తేనే నాకు చెప్పలేడు. జాబ్ ఇప్పిస్తాడు. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత ఒక 10,000 ఇవ్వనంట. 10,000 20,000 ఇవ్వనంట. నీకు జాబ్ కావాలంటే 20,000 కొట్టి ఆడ కట్టాల్సి ఉంటుంది. ఆడ కట్టినాక నీకు ఎమ్మటే జాబ్ వస్తుంది, పోయి ఆడ జాయిన్ కాని అన్నాడంట. మరి అమ్మ 20,000 ఇచ్చినాక ఇంకా ఫోన్ ఎత్తలేడు. ఇక ఫోన్ ఎత్తలేదు, స్విచ్ ఆఫ్. తర్వాత 10 రోజుల తర్వాతనేమో డ్యూటీకి వచ్చినాక నాకు చెప్తుంది. అప్పుడు సేటుకి ఇట్లా పైసలు తీసుకున్నవాడు 20,000 జాబ్ ఇప్పిస్తా అన్నాడు. వాడు జాబ్ ఇప్పిస్తా అన్నాడు. ఇవాళ రేపు మనమే 10 మందికి జాగ్రత్తలు చెప్పేటోడు, నువ్వు చెప్పేటోని పోయి నువ్వు దగ్గర 20,000 ఇచ్చి జాబ్ ఇప్పిస్తానంటే సరే ఎటైనా సరే అంటే ఏం చేసేది ఉంది? ఇప్పుడు ఏడబట్టుకోద్దాం. ఆయన చేసేదే ఆ పని అంట. మేము ఎంక్వైరీ చేస్తే ఏం తేలిందంటే, నీ ఒక్క దగ్గర కాదు 10 మంది దగ్గర అట్నే చేసిందని తేలింది. ఆయన పనే అదంట, ఇక ఫ్రాడ్ చేయడం. అప్పుడు ఒక్క ముచ్చట సేటు ఇట్లా పైసలు అడుగుతుంది 20,000. మరి 20,000 ఇయ్యనా జాబ్ ఇప్పిస్తా అంటుండే, ఇది కరెక్ట్ పద్ధతి నా కాదా, నమ్మొచ్చా? నన్ను ఒక్క మాట అడిగితే నేను నన్ను ఒక్కసారి ఎంక్వైరీ చేసి 2 నిమిషాల్లో క్లియర్ చేద్దాను. ఎవరు కూడా నమ్మకూరు. ఇట్లా చాలా మంది ఇట్లా ఉన్నారు ఫ్రాడ్.
ఎవడో నీకు జాబ్ ఇస్తా అంటే నువ్వు పైసలు ఇచ్చేది ఏంది? నీకు జాబ్ ఇప్పిస్తా అంటే జాబ్ ఇప్పించినాక నువ్వు ఆయన కమిషన్ ప్రేమతో 20,000 అంతేగా నువ్వు జాబ్ ఇప్పే ముందు ఆయన పైసలు ఇస్తా అంటే ఫ్రాడ్ అని తెలిసేపోయాడ. ఓ ₹1,00,000 ఇస్తుంది, నువ్వే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, ఇది ఏదన్నా నువ్వు ఎట్లా చేయాలి. ఎవరు నమ్మకుర్రి, ఫోటో పెడతా ఆయన చూసి మాత్రం డబ్బులు ఇచ్చి మోసపోకుర్రి. ఇటువంటి చాలా డేంజర్ అనమాట. మా తాతకి 20,000 అయితే లాస్ చేసిండు. ఆ 20,000 పోతే అనుకోని కూడా వదిలేసుకుండు. కానీ ఈయన మాత్రం పెట్టాలి, నాకు 20,000 పోయినా సరే కానీ నాకు జరిగినట్టు ఇంకోళ్ళు జరగొద్దు అని చెప్పేసి ముందుకు వచ్చిండు. ఈ దగ్గర జరిగి కూడా నెల 15 రోజులు అవుతుంది, 4 నెలలు పట్టది, 3 నెలలు 3 నెలలు అవుతుంది. అది సూర్యాపేట రూట్ లో ఉంటదట. ఉంటే సరే మంచిగా మనవుడిగా రోజు మనం వీడియో చూస్తా మంచిగా ఉన్నది అదన్నా అదే రోజు వచ్చేది. రోజు పొద్దుగా పదటిల్లి అప్పుడు ఆటో నార్ రావుని పని చేపిస్తుంటే సరే మంచిగా మా దండకు వచ్చాను. కానీ ఓ నాడు బీరు తెచ్చాడు అయ్యా, మా చెడు తిట్టాడు అన్న చెట్టు మా చెడు తిట్టాడు, బండి తాగితే ఇంతవరకు బండి తాగలే నేను అని సంజన రూమ్లో కూర్చొని తాగిన ఓనాడు అప్పారావు నేనేం చేసినామంటే పోయి కారు వేసుకుని పోయి తెచ్చిండు. ఆయన కారు వేసుకుని పోయి తెచ్చిండు, కాడని బీరు తెచ్చిండు, కాడని బీరు తెచ్చిండు. నివారణ చెట్టు నేను చెప్పింది అక్కడ అంటే కారం బీరు తెస్తే నేను అనుకున్నా మంచిగా అభిమానంతో చేస్తున్నా నేను అనుకున్నా. ఈ దొంగ నేను కానలే. నువ్వేం పని చేస్తావంటే నేను హెడ్ మాస్టర్ని కూరగాయలకు చదువు చేపిస్తా, మళ్ళీ ఎందుకు ఇది అట ఏమో నేర్పుతున్నాడు మన గర్వది కరెక్ట్ నేర్పిస్తాను అన్నాడు. అంటే సరే మంచిదే బాగా హెడ్ మాస్టర్ అంటే పెద్ద సారే. నీకు ఎంతమంది కొడుకు బిడ్డ అంటే నాకు కొడుకు బిడ్డ అని అన్న. మీ కొడుకు ఏం పని చేస్తా అంటే ఏం లేదు అయ్యా, అప్పుడు కంప్యూటర్ చేసిన బంద్ అయింది, ఇప్పుడు దూరం దొరక 5 నెలలు ఇక్కడ ఉన్నాడు అని నేను చెప్పిన. చెప్తే అన్నాడుగా నీకేందో 5 నిమిషాలు ఎక్కిస్తా చూడు ఏదన్నా, ఇప్పుడు నీ ముందర ఫోన్ చేసి అన్నాడు. అంటే సరే మంచిది చూడు సార్ అన్న, మరి ఏమన్నా చూసుకుంటే నేను అడుగుతా అన్నాడు. ఏం తర్వాత నేను మా సైడ్ జీతం ఇవ్వగానే ఇస్తా, కానీ నువ్వు చూడు సార్ నీ కాడ ఉంటే ఇచ్చి జాబ్ ఎక్కి సార్ జరగదు ఒక పుణ్యం చేసినట్టు అని అన్న. నాకేం తెలుసు మరి ఇట్లా చేస్తాను అనుకోలేదు. ఎవరైనా మోసపోయారు దోస్తులు, నేను మోసపోయినా జర మాయగానే ఆ మావిడు పోయిన ఇంటికి అట్లా చాలా మందిని మోసం చేసిందట. మేమేం చేయాలి అయ్యా మన అడుగుతాను మాకు తెలియదు అయ్యా సంగతి, ఇప్పటికి 3 పెన్నాలు చేసుకున్నాడు ఇడిచిపెట్టిండు అన్నాడు. వాళ్ళ అయ్యా వాళ్ళ ఇంటి వాళ్ళ అయ్యా నాయన వాళ్ళమ్మ మా పేరు అమ్మ అది అన్నగా గౌరసాడు. కానీ చెల్ల ఉంది, అన్నీ ఉన్నాయి రికార్డులు ఇంకా అన్నీ ఉన్నాయి అని. హలో చెప్తారు కలిసిండా సారు? సార్ కలుసలే, నాకు ఏ కలుసలే, నేను స్టేషన్ కాడ ఉన్నా జర పని ఉందని లోపల ఫోన్ ఎత్తలేకపోయినా. 2 సార్లు చేసినా నువ్వు. ఇప్పుడు నాకు ఫోన్ చేసిరు ఎవరు బండి ఫోన్తో. అర్థం స్టేషన్లో ఉన్నావు. సార్ పేరు ఏం పేరు? ఏ గారి పేరు? ఏం అడగలేదు సార్ అది. అన్న ఆయన ఫోన్ చేస్తా అన్నాడు. ఏమైంది? నిన్న ఫోన్ చేసినావు నాకు మాట్లాడినాక. నువ్వు రన్నింగ్ లో ఉన్న ఇంటికి పోయినాక ఫోన్ చేస్తాను మళ్ళీ చేసినావా? నైట్ 11ంటికి పోయినది. నువ్వు ఎందుకు పోయినావు కానీ ఎప్పుడు చేసినా నాకాడ ఉన్న డబ్బులు పొగన కొడతాను. నువ్వు ఆడ తమిళనాడు ఉన్నప్పుడు నేను ఒకటి వింటావా, నేను వేరే ట్రాన్స్ఫర్ గురించి తెలుసుకుంటా నాకే 3 లక్షలు కావాల్సి వస్తుంది. అదే చెప్పిన మీ జగదీష్ కి, నేను ఇప్పుడు ఇచ్చేటట్లు నాకే కావాల్సి వస్తుంది. ఆయననే ఫోన్ చేసి ఆయన వస్తానడు ఇస్తానడు అన్నాడు. దానికి ఏమైంది ఇప్పుడు? దానికి ఏం లేదు కానీ కొట్టుకున్నందుకు లద్ద శుద్ధి ఉండాలి నాన్న. అసలు కొట్టుకున్నప్పుడు నీకు విషయం నేను చెప్పనా, ఆయనది కాంట్రాక్ట్ అయిపోయింది అక్కడ. అయిపోయితేనే ఏమైంది సార్ అంటే నాకు ఇన్ని రోజులు నెట్టుకుంటూ వచ్చి నాకు మొన్న ఎప్పుడు జగదీష్ మాట్లాడింది 2 రోజుల క్రితం కదా, ఆ రోజు చెప్పింది నాకు ఇది పరిస్థితి ఇట్లా నేను వచ్చి ఇచ్చేస్తాను అక్కడికి వచ్చాను సర్లే అన్న. అప్పుడు చెప్పింది నాకు ఇన్ని రోజులు ఆయన క్లాతే చెప్పలే నాకు. నేను తట్టుకోలేకపోయి నువ్వు ఇంటికి పోయినా ఫోన్ చేస్తాను. పర్లే ఏం కాదులే, ఇప్పుడు ఆడ పోయినంత మాత్రాన పోయేది ఏం లేదు. నేను 800 కట్టా, ఏం చేయాలో చెప్పు. 2 నెలల మిత్తి కట్టినా, ఏంది 800 రూపాయలు కట్టినా నేను 10 నెలలు. నేను అవి కూడా నేను ఆయనతో ఇప్పిస్తా అని చెప్పిన. మీ జగదీష్ తెలుసా? చెప్పిన మాట్లాడు. హలో చెప్తారు. నీకు ఇంట్రెస్ట్ ఇప్పిస్తా అని పెట్టలేదు నీకు మెసేజ్? ఇంట్రెస్ట్ కాదు సార్, నేను ఏమని చెప్పి నేను బయట తీసుకున్నా సార్. ఈ ముచ్చట సార్ ఒక నిమిషం అబ్బా. సరే అబ్బా నువ్వు పెట్టినావు కదా, సరే ఆయనతో మాట్లాడతలే సార్తో, ఆయన పేరుతోటి ఆ సారే మాట్లాడుతుంటారు సరేనా? నాకు డబ్బులు ఎప్పుడు కొడతావు? ఇక ఆయన మాట్లాడుకుంటారులే, ఇక నువ్వు సార్తో మాట్లాడతా. అది కాదు సార్, నువ్వు కొట్టింది నీకు కొట్టింది కదా అని చెప్పేది నువ్వు.
ఏంటిది పుట్టి నీకే ఆయన మాట్లాడతాను చెప్పి నేను అంటున్నా. రోజు రేపు ఇస్తాం ఆపిస్తా నైట్ ఇస్తారు 12 గంటలకు వస్తా 1 గంటలకు అదే ఇప్పుడు నువ్వు పెట్టినావు కదబ్బా, నువ్వు పోయినావు కదా సార్ కంప్లైంట్ కొరకు. సార్తో మాట్లాడతాను, సార్తో మాట్లాడి ఆయనకి ఎప్పుడు కొడతాడు ఏందనే సార్ చెప్తాను, సరేనా? ఇప్పుడు నువ్వు కొట్టనంటున్నావా సార్? అదేం లేదు, నేను సార్తో మాట్లాడతానులే, నేను కొట్టనని అనట్లే. నేను యాక్చువల్లీ నీకు ఆల్రెడీ నీకు నిన్ననే చెప్పాను, సండే రోజు ఇస్తాను రమ్మన్నాడు అబ్బా, పోదాంలే నేను కూడా వస్తాను. రోజు ఏమంటున్నావు? రోజు నైట్ వస్తున్నా నువ్వు ఫస్ట్ అది కాదు. రేపు పొద్దున 2 గంటలకు వస్తా, నైట్ 12 గంటలకు వస్తా. అరే నా పనులు నేను తిరుగుకుంటున్నా ఇప్పుడు, ఇదంతా కదా ఇంకేంది మరి. ఇప్పుడు మళ్ళీ మనకి ఎందుకు వాదన లేదు కానీ నేను సార్ పేరు కనుక్కోవడానికి చేసిన, ఎవరో సార్ పేరు కనుక్కోమన్నా. ఏం సార్ లేదు, ఏం లేదు సార్, నాకైతే డబ్బులు కొట్టు నువ్వు అయితే రేపు పొద్దున అయితే కొట్టు. మరి ఇప్పుడైతే సిఐ గారికి ఫోన్ చేసి ఆయనకి మాట్లాడి ఫోన్ చేస్తాను. నువ్వు మాట్లాడదు అవసరం లేదు, నీకు వచ్చా నువ్వు నాకు కొట్టు అంతే. ఆ విషయం నాతో మాట్లాడక బండి గంటూ ఫోన్ చేసి ముచ్చట చెప్తున్నావు. మరి నేను కాదు నాకు తీసుకొచ్చేది ఏం చేయాలి ఎప్పుడు పనివాడు ఫోన్ చేసి డైరెక్ట్ ఇట్లా అడగచ్చు కదా, నేను అనవసరంగా మాట్లాడుతున్నా ఎందుకు ముచ్చట్లు. అదే కానీ నీకు వచ్చా నువ్వు నాకు కొట్టినా అంతే. ఒక నిమిషం కాదు, నేను అనవసరపురం సిఐని మాట్లాడుతున్నా చేస్తున్నా అంటే ఇప్పుడు సిఐకే ఫోన్ చేస్తాను అన్నాడు. వాళ్ళ నెంబర్ కూడా కాంప్యూటర్ పెట్టాను కూడా పెడతా, ఇది అన్ని పెట్టాలనే పెడతాను నేను. ఎందుకంటే అది పద్ధతిగా నీకు వచ్చా నువ్వు నాకు కొట్టు, ఎప్పుడు కొట్టు నాతో మాట్లాడాలి దయాన్ని ఎందుకు. సర్లే పొద్దుగా ఫోన్ చేస్తలేదు, మాట్లాడాలి ఫ్రీగా ఉన్నప్పుడు. రేపు హాఫ్ డే నేను మాట్లాడతా ఫ్రీ ఆఫ్టర్నూన్. నాకు డబ్బులు కొట్టాలి, నువ్వు మాట్లాడితే కడుపు నింటుంది అన్న మీద మాట్లాడతా నాకు నీతోటి. మధ్యాహ్నం మాట్లాడతా నీతోని. మాట్లాడు, ఎంత మాట్లాడతావు మాట్లాడరు, ఎంత మాట్లాడుతావు రేపు మాట్లాడు, రేపు మధ్యాహ్నం మాట్లాడదాం. ఏం చేద్దాం, ఎంత మాట్లాడేది ఏంటిది? రేపు ఎంత మాట్లాడదాం మాట్లాడదాం, రేపు మధ్యాహ్నం మాట్లాడు కాదు, డబ్బులు కొట్టి అంటే మాట్లాడేది. డబ్బులు కొట్టా నా డబ్బులు సండే రమ్మన్నాడు అంటే నేను చాలా రికార్డింగ్లు ఉన్నాయి, ఆయనతో ఒర్రిండు చేసిండు, తలకాయ అంతా ఖరాబ్ చేసుకుంటా 20,000 కోసం చెప్తే మీ ఆడ తిరితేమో అని చెప్పేసి మాకు చెప్పకుండా ఇటు అటు ఇటు చాలా స్ట్రగుల్ అయ్యింది. కానీ 20,000 అంటే నాకు చాలా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన శాలరీలో ఆయన చాలా చేసుకోవాలి, చిట్టీలు కట్టుకోవాలి, ఇంటి ఎలా తీసుకోవాలి, వాళ్ళకి చాలా ఉంటాయి. ఇక ఎట్లుంటుంది ఒక ఫ్యామిలీ అన్నప్పుడు, ఫ్యామిలీ బాధ్యతలు అన్నప్పుడు చాలా ఉంటాయి అనమాట. ఇంత ఏజ్ వచ్చినా కానీ ఆయన కష్టపడుతున్నా, ఆయన స్ట్రగుల్ అవుతున్నానంటే 20,000 ఎంత కష్టపడితే రావాలి ఆయనకి. ఆయన ముసలా ఇంత ఏజ్లో కూడా కష్టపడుతుంది, కొంచెం ఏమైనా బుద్ధి అనిపించాలి. వీడియోలు చూస్తా బీరు దాపిస్తా అనుకుంటా ముసలోని తావుడికి బానిస చేసి 2 రోజులు దాపిచ్చి ఆశ పెట్టించి 20,000 దొబ్బిన, కొంచెం ఏమైనా సిగ్గులు వచ్చి ఉండాలి. ఇట్లా ఎంతో మంది దగ్గర పైసలు దొబ్బిండంటాడు. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు, సిగ్గులేదురా నీకు. పైసలు వసూలు చేయకపోయినా కానీ ఆ 10 మందికి జాగ్రత్త ఉండేలా చెప్తున్నా నేను, బాధ్యత. ఎందుకంటే జాగ్రత్త పడుర్రి, ఇసువంటలో నమ్మకూరు. ఈ అనే కాదు, ఇసువంటలు చాలా మంది సమాజంలో నమ్మకూరు. ఎవరు పడతాను నమ్మి పైసలు అయితే ఉత్తగానే 20,000 30,000 కొట్టి జాబులు ఇస్తాం అది ఇస్తాం అంటే నమ్మకూరు. ఇంకా చాలా జరుగుతాయి. జాబులే కాదు, మీకు ఇల్లు ఇప్పిస్తాం, లేకపోతే అది ఇప్పిస్తాం, ఇంకోటి ఏదో పథకాలు ఇప్పిస్తాం అని చెప్పేసి పైసలు ముందుగా కొట్టకూరు. మీరు పని చేయర్రి, తీసుకో, కావాలంటే ఒక 2,000 3,000, కానీ మాకు పని కావాలి, పని అయిన తర్వాత ఇస్తాం అంతే ఎప్పుడు. కానీ ఒక శేరం మళ్ళీ మన పైసలు ఇవ్వపోతా అని చెప్పేసి పడి పైసలు ఇవ్వకూరు ఎవరికి. వీడియోలో కూడా పెట్టొద్దు అనుకున్నాం, ఎందుకంటే నలుగురు చూసి కూడా వాళ్ళు ఇంకోళ్ళు ఆగం కావద్దని చెప్పేసి వాళ్ళు కూడా అట్లనే ఏం చేస్తాం మేము చెప్పలేదు అనుకో, ఆయన ఇంకా ఒక 4 కూడా మోసం చేస్తాడు. అప్పటికి అన్నాడంట నేను వీడియోలో పెడతా మా సైడ్కి చెప్పి, నువ్వు కనుక నా పైసలు నాకు ఇవ్వపోతాను అన్నాడంట. నువ్వు ఏనన్నా పెట్టుకోపో, నాకేం భయం అన్నాడంట. మరి ఏనన్నా పెట్టుకోయిందో ఏదేందో ఆ సొంటలో నమ్మి పైసలు అయితే మీరు ఆగం చేసుకోకూరి. పెట్టుకోమన్నా పెట్టుకోవద్దన్నా కానీ జరిగేదేమో జరగదేమో, కానీ నలుగురికి ఉపయోగపడుతుంది. నలుగురు ఆయన చూసన్నా ఇంకోసారి మోసపోరని చెప్పేసి. చలో పోనీ దాదా ఘాటి, ఇంత కష్టపడుతుండు ఆయన, డ్రైవింగ్ చేసుకుంటుండు పాపం ఈ ఏజ్లో, మెచ్చుకుంటే ఇచ్చుకోబోతారంటే ఇదే చూడు. దోస్తులు ఘాటి కింగ్ పెడదామా లేకపోతే ఫస్ట్ గేర్ వేసుకో ఇచ్చేది పోతుంది. ఇప్పుడు ఫస్ట్ గేర్ వేయాలి, థర్డ్ గేర్ వేసాడు, అయిపోయింది. చెప్పలే నేను, ఒక గిట్నే ఉంటుంది ఘాట్ రోడ్ల కథ. పేరు పెడదామా వద్దాం మరి? ఘాటి కింగ్ అని, ఘాటి కింగే. అమ్మ ఎక్కింది శబాష్. అంటే మనిషి ఏమన్నా కనపడితే పట్టుకొని అడుగుర్రి, అడిగి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయరు పలానా ఏరియాలో ఉండో ఇక్కడ కనపడ్డాడు. పోయినాక ఈ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసి వస్తా పోయి. కానీ ఆయన తెగించున్నాడే, తెగించిండిగా
అది ఏంది ఆగరాదు, ఆయన సంగతి ఏందో చూద్దాం. నేను ఇన్ని రోజులు పట్టించుకోలే కానీ ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు దిగినాక ఇక వదిలిపెట్టేది లేదా. ఇక్కడ చూస్తారు కదా బండి అయితే అక్కడ ఆపుకున్నాం. మంచి ఇక్కడ ఈ ప్లేస్లో అయితే ఎక్కడ కూడా మంచి దాబాలు కనిపించలే. బాగుంది అప్నా హోటల్ అని చెప్పేసి. అయితే వాటర్ దీంట్లో లేకుండే, మనకి స్నానాలు చేసేందుకు ప్రతి ఒక్క దాబాల దగ్గర ఇట్లా ఉంటుంది ఫెసిలిటీ. స్నానం చేయకూడా ఎంత చెమట అయిపోయింది బాడీ అంతా, చేద్దామని చెప్పేసి అన్న వాటర్ లేవు ఎట్లా అంటే మోటార్ వేస్తే స్నానం చేయరా అని అన్నారు. లోపల మాత్రం అంత పాకురే ఉన్నాయి కానీ వాటర్ మాత్రం ఫ్రెష్ వాటర్ వస్తున్నాయి. బకెట్ తెచ్చుకొని బకెట్లో పట్టుకొని ఆయన పక్కన పెట్టుకొని దమ్మదమ్మ చేస్తాం, అయిపోతుంది ఇక ఫ్రెష్ అయిపోతాం. చలో హాయిగా ఉంది పానం అయితే. ఒక 10 కేజీలు 20 కేజీల బరువు మొత్తం మోసుకుంటూ వచ్చి 10 కేజీల బరువు అంతా భారం అంతా పోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అమ్మ ఏంది అని 10 రోజులు స్నానం చేయలేడంటే ముసలోడు ఏందనంటే కంపు ఎంత ఉండొచ్చు మీద. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు, ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా. వాసన వస్తుంది తానం చేసేటప్పుడు రుద్దుతుంటే. అయితే ఇక కొండలలో దొరికే రాళ్ళు పెట్టి ఈపిలో ఇట్లా రుద్దుతా ఉంటే ఇంత వెళ్తుంది నీకు తెప్పలే. అటు వాళ్ళకి ఫోన్ చేయాలి ఒకసారి. మాకు చేసిర్రు ఏడున్నారు అంటే ఈ పలానా ప్లేస్లో ఉన్నాం అని చెప్పినాం. తొందరగా వచ్చేసేరి రేపు పొద్దుగాల వరకు అన్నారు. పొద్దుగాల వరకు పోతే మనకు 10,000 ఇనాం వస్తాయి. మనం ఒకవేళ లేట్ అయింది అనుకో మధ్యలో ఘాట్ రోడ్లలో ఆడి లేట్ అయ్యి మన సాయంత్రం వరకు పోతే 5,000 ఇనాం ఇస్తారు. డీజిల్ కూడా దగ్గర పడుతుంది అప్పుడే. ఈ ఘాట్ రోడ్లలో ఈ చెత్త రోడ్లలో తిరిగేసరికి చూడరు రేటు దగ్గరకు వస్తుంది. అది తెలిసి పోతుంది, ఏం కాదు, అన్లోడింగ్ పాయింట్ దాకా పోతుందిలే. కానీ ఒక 10,000 కొట్టించుకుంటే మళ్ళీ మనం అన్లోడ్ చేసినా కూడా లోడ్కి పోవచ్చు. ముందు జాగ్రత్తగా యాడ్లు కావాలి, కంపల్సరీ యాడ్లు పోసుకోవాలి. ఏడ బంక్ కనపడతాడా ఇండియన్ ఆయిల్ బంక్లో ఒకటి క్లియర్ బ్లూ అని ఉంటుంది, అది తీసుకోవాలి. అశోక్ లీలాండ్కి ఎమర్జెన్సీలో మనకి యాడ్లు కావాలంటే ఇండియన్ ఆయిల్ బంక్లోదే పోయాలి, వేరే ఏది పోయేది బయట అస్సలు తీసుకొని పోయొద్దు. షోరూంలో తీసుకొని పోయాలి. లేదు ఎమర్జెన్సీలో కావాలంటే క్లియర్ బ్లూ అని ఉంటుంది, పచ్చ కలర్ బకెట్ వస్తుంది, అది తీసుకొని పోసుకోవాలి. ట్రాఫిక్ జామ్లో ఇప్పుడు జామ్ అయిందన్న ఒక క్లియర్ అయిందా? క్లియర్ అయితే ఏం కాదులే. అదే 10 కిలోమీటర్లు అంటే మళ్ళీ ఎంత టైం పడుతుంది? బండి ఏదో దిగబడ్డదంట అన్న వాళ్ళు వస్తుంటే అక్కడ జామ్ అవుతున్నాయంట బండ్లు మధ్యలో. పరిస్థితి యాక్చువల్లీ ఇది బిషన్ కటక్ అంటారు. బిషన్ కటక్ ఇది మనకి ఊళ్ళో నుంచి పోకుండా బైపాస్ అనమాట. ఇది అంతా బండ్లు వస్తాయి కదా, ఖరాబ్ ఉంది రోడ్డు. గించి గందాకనే గుంపూరు, ఇంకోటి వచ్చేసి పర్లాకేమిడి అంట. పర్లాకేమిడి నుంచి మనకి పలాసకి మొత్తం ఒకటే రోడ్డు, ఇటు అటు తిరిగే పని ఏమి ఉండదంట, మంచి రోడ్డే. మధ్యలో ఎన్నో బండి ఒకటి దిగబడ్డదంట, గేర్ బాక్స్ పోయి అట్లే దిగబడ్డదంట బండి ఆడనే. దానికాడ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుందంట. ఈ ఊళ్ళో పోతున్నాయి బండ్లు తెలవకపోతున్నాయి. ఒక ఏరియా నుంచి పోతున్నాం అంటే మనకు మొత్తం అంతా టాప్ ఉండాలంటూ ఉండదు. ఆడొక 2-3 కిలోమీటర్లు, ఆడొక 2-3 కిలోమీటర్లు గిట్టే ఉంటుంది. ఇక అదొక్కటి కవర్ చేసుకొని ఇక మీద రోడ్ అంతా సప్పరించి కూడా పోడు. చూడుర్రి ముందల మనకి ఇది ఘాటి సింగిల్ రోడ్. ఇది సింగిల్ రోడ్లో ఆ బండి ట్రబుల్ ఇచ్చింది, గేర్ బాక్స్ పోయిందట. గేర్ బాక్స్ టైర్ తీసిర్రు, టైర్ పోయింది, గేర్ బాక్స్ పోయింది. బండి ఆగమైందిగా పరిస్థితి మొత్తం. ఈడేమైందో ముందల బండి చూద్దాం. ఇక్కడ చూడుర్రి బండి ట్రబుల్ ఇచ్చింది. ఈ దానికి గుద్దుకుంటూనే పోయినాయి అంట బండ్లు. ఇక్కడ చూస్తున్నామో మొత్తం ఇక్కడ గుంతలాగా అయిపోయింది. దీంట్లో బండి పోయింది అనుకో అటు పల్టీ పడుతుంది. ఎంత పెద్ద గుంత ఉందో చూడ్రి. ఇటు నుంచి బండి వచ్చేటట్లేదు, పోయేటట్లేదు, ప్లేస్ చాలా తక్కువ ఉంది. అట్లా అని చెప్పేసి దీని నుంచి పోవాలి కాబట్టి దీన్ని గుద్దుకుంటూనే పోయినాయి అన్ని బండ్లన్నీ. ట్రబుల్ ఇచ్చింది బండి. ఒకటి పలిగిపోయింది టైరు, లోపల ఏమైందో మరి. ఇంకా 2 టైర్లు పలిగిపోయినాయి. ఇప్పుడు మనం ఈ నుంచి బండి బయటికి తీయాలి. పోతుందంటవా, దాంట్లో ఇరుకుతుందంటవా, దిగుతుందంటవా, జారుతుందంటవా, ఏమవుతుందేమో. అట్నే ఆపుకుంటే కాదుగా. వద్దు అనవసరంగా బండి లేస్తుంది. బండి లేస్తుంది నేను చెప్తున్నాము. నిమ్మలంగా లైట్ బంద్ చేయి. రాని ఒక టైర్ మీద వస్తుంది. రాని లేపు రాని అందరూ చిన్న లేవలేరు నాయన. ఆ పైనకి ఏమైందట,
ఇంత లోతుందంటే మా డేంజర్ ఇది పోయి ఆడ బందర పంతది ఇష్టం బాగా ఈ ఎంతైనా మా సేటు మాత్రం ధైర్య కల్లుడే అరిపిత్తుడు అనుకున్నా కానీ అరిపిత్తుడు ఏం కాదు డర్ర పడది సాంపుడే పోతే పోయినా సాంపుడు అది ఇంత లోతుంది నేనైతే తీయలేకపోదు సీతయ్య అంటే సీతయ్య కాదు మహా సీతయ్య ఇప్పుడు తాగేసుకుని పోయింది కానీ నీ ఇష్టం బాగా తెలంగాణ మన ఆంధ్ర బండి అదే ఆంధ్ర బండి సీజీ అంటే ఆంధ్రనా ఛత్తీస్గఢ్ బండి పోనీ తీయపోదు ఓలైనా అదేముంది ఏమన్నా అగర్తల అగర్తల కాదు పెద్ద పెద్ద ఘాట్ రోడ్లే ఆట ఆడికి వచ్చినావు దానికన్నా ఘాట్ రోడ్లు ఇది ఒక గుంటనా అగర్తల గుంట ఎట్లుంటాయి అగర్తల గుంటల పైన అన్ని దురికించుకొచ్చాం కానీ పోతుంటే బండి ఇట్లా టైర్లు లేస్తాయి అది వేరు ఇది వేరు చెట్టు అది చూసుకోవడం ఇది ఎక్కడ పెద్ద లోయ ఉంది మళ్ళీ ఇంత లోతు గుంట ఉంది 2 టైర్ల మధ్య ఏరేసి తొక్కుతని అవతల పడాలి బండి అమ్మో ఇది చూడ నేను చూస్తలే ఎక్కడ గుంజ కాదు అమ్మా నేను చూస్తలేనే అది చూస్తే కింద డౌన్ అయింది కానీ ముందర చూసారు కింద ఎత్తుంది గడ్డ ఇట్లా ఉండాలి డ్రైవింగ్ లా ఓన్లీ మనం నడిపినాం అంటే హైవేలో దుమ్ము 80-90 ఉరికినాం అన్నట్టు కాదు ఎసోటి దాంట్లో అయినా కానీ అట్ట పోవాలి బండి ఇది మళ్ళీ ఇది మార్క్ లేకపోతే ఆడ ఎట్లా బండ్లు ఆపుకూరు పోతలేదు కొడుకు వచ్చింది నీకు నెత్తి మీద మన దాంట్లో సించాన్ వాళ్ళ అమ్మ ఒకటి మెట్టకాయ ఇస్తుంది చూడు గుర్తులా వస్తుంది అట్లా ఆసింది నీకు సించాన్ భలే ఉంటుందా మీ ఇద్దరికి సెట్ ఓకే ఇప్పుడు వచ్చేసి గున్పూర్ వచ్చేసినావు గున్పూర్ ఇదంతా ఒరిస్సా నెక్స్ట్ ఇక మనకి ఏపీ అనమాట కాశీనగర్ అని వస్తుంది కాశీనగర్ తర్వాత నెక్స్ట్ మనకి ఏపీ ఒరిస్సా బార్డర్ అది దాటేసి ఒక 60 కిలోమీటర్ వస్తుంది అక్కడి నుంచి 60 కిలోమీటర్లు పోతే పలాస కాశీనగర్ వస్తుంది కాశీనగర్ తర్వాత పెర్లకెంబడే వస్తుంది అక్కడి నుంచి నేను ఇక మన సబ్స్క్రైబర్ ఒక వెహికల్ ఉందన్నమాట సబ్స్క్రైబర్ మన కోసం అక్కడ వెయిటింగ్ నేను వస్తా అని చెప్పి ఇట్లా హైదరాబాద్ పోయే పని ఉంది మనకు అక్కడ అనకాపల్లి నుంచి బస్సు ఎక్కేసి హైదరాబాద్కి వెళ్ళిపోతా మన వాళ్ళు ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోతారు బరంపూర్కి ఇక పలాస ఎక్కి పలాస నుంచి ఒకటే రోడ్డు పెద్ద హైవే సాంపుడు చంపుతారు ఇక తాతయ్య చెప్పినా కదా ఇక చేసుకొని మళ్ళీ డైరెక్ట్ హైదరాబాద్కి వస్తే బండి పనులన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మనం లాంగ్ ట్రిప్ పెడతాం ఇక కేరళ అన్న ప్లాన్ చేస్తాం లేకపోతే ఇప్పుడు భూటాన్ అన్న ప్లాన్ చేద్దాం భూటాన్ కూడా పోలే ఇంకోటి ట్రైన్ జర్నీ ఉంది కొన్ని ఉన్నాయి ప్లాన్స్ అవన్నీ కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఎట్లా పర్లాకేముడు వచ్చినాం మన బ్రదర్ వాళ్ళు ఈడికే వస్తారనమాట ఫుడ్ తీసుకొని వస్తా అని చెప్పారు ఇంకా మేము కూడా ఇక దాబాలన్నీ బంద్ అయిపోతాయి ఎడబడతాడు ఏం తింటలే ఇక తీసుకురాని ఇక అందరం కలిసి తింటామని చెప్పేసి అనుకున్నాం మన క్రేన్ ఉంటుంది కదా క్రేను బస్సుని తీసుకొస్తుంది బస్సు కాలిపోయిందా మరి లేకపోతే ఏమైందో తెలియదు యాక్సిడెంట్ అయిందా సంథింగ్ పనిచేయని బస్సు అద్దాలు వలిగిపోయినాయి ఆగవాగం అయిపోయింది ఎక్కడిదో ఓల్డ్ బస్సు ఇది అది తీసుకొని సైడ్కి పెడతారు గుంజుకోబోతురు యాక్సిడెంట్ ఓకే ఓల్డ్ బస్సే ఓకే ఓకే సబ్స్క్రైబర్ అంట ఇక్కడ పార్లకేముడిలా ఓకే బ్రో థ్యాంక్ యూ వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ ముందర ఆపుకుంటా ప్లేస్ చూసుకొని ఆ బండి పాత బండి అంట దాన్ని రిపేర్ చేస్తాను తీసుకోబోతున్నంట పక్కన ఎవరు కొట్టేటోళ్ళే లేనట్టు ఈ ఆవులని పోతున్నా చిన్న పిల్ల ఉండేగా ఆవులు రోడ్ల మీదనే ఉన్నాయి ఇంతమంది తిరుగుతారు ఇక్కడ మళ్ళీ ఒక్కలన్నా సైడ్ కొట్టరేందే నాకు అదే చిరాకు అనిపిస్తుంది ఇంతమంది తిరుగుతూనే ఉంటారు జర సైడ్ కొడితే ఏమైతే రోడ్ల మీద పడుకున్నట్టు అర్థం కాదు నేను బయలుదేరుతున్నా ఇంకా తాత వాళ్ళు అయితే వెళ్ళిపోతారు బరంపూర్కి రోజు వచ్చేసి కిషోర్ ఇంతకుముందు నాకు చాలా రోజుల కిందనే పరిచయం అనమాట ఎప్పుడో 2-3 ఇయర్స్ బ్యాకే పరిచయం నెంబర్ సేవ్ ఉంది కానీ ఎప్పుడు కాల్స్ మాట్లాడుకుని ఏం లేదు కానీ ఇక్కడికి వస్తున్నా అని చెప్పేసి మనోడు కాల్ చేయగానే నేను ఇట్లా బయటికి వెళ్ళాలంటే కార్ తీసుకొని వచ్చిండు మనం దింపడం కోసం అనకాపల్లిలో మనం దింపేస్తాడు మన కోసం ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి తీసుకొచ్చిండు అనమాట వాళ్ళ ఫ్రెండ్ కృష్ణ ఇద్దరు కలిసి వచ్చిర్రు మొన్న అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ వస్తారు వాళ్ళు థ్యాంక్స్ బ్రో మా కోసం మంచిగా అది బిర్యానీ ఇంకా చికెన్ తాతకి థమ్స్అప్ అన్ని ఎవ్రీథింగ్ తీసుకొచ్చారు చలో నేనైతే వెళ్ళిపోతే ఇక తాత ఇల్లు జాగ్రత్త పోయి అన్లోడ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అటు పోయి బొగ్గు వేసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు మా పనులు మేము కంప్లీట్ చేసుకుంటాం ఇక చలో బాయ్ తాతయ్య జాగ్రత్త పోయిరా నాన్న ఉంటుంది మళ్ళీ తావుడు గీడు పెట్టుకుంటే అవుతావా
ఆ పలాస దగ్గరకు వచ్చినాము, ఇట్లా రోడ్ ఎక్కుతాము, హైవే రోడ్ ఎక్కుతాము. ఇప్పుడు ఒకటి కావస్తుంది మా సేటు ఇంటికి పోమన్నా, పోయిండు, పోతాంటే పో అన్న, నేను టక్కర్ పలాస పోయి అన్లోడ్ చేసుకో అమ్మా. అబ్బాయి ఇది మర్చిపోతా పోరా నాయన. ఈచే లెఫ్ట్ తీసుకోవాలి అమ్మా, ఒకలాగా పోవాలా. సర్వీస్ రోడ్ ఉన్నా అదే ఏ నీళ్ళు ఉన్నాయి కానీ నీళ్ళు కనపడట్లేదు నీకు? నాకైతే కనపడదు. ఏ పక్కలంగా పట్టది, పక్కలంగా పడుతుంది నాయన. రోడక ఎక్కిన దోస్తులు ఇక టోల్ గేట్ దాటిచ్చి జర అన్నం తింటా. ఇక మా తమ్ముడు అయితే తిన్నాడు బండి, మనవాడు ఫస్ట్ అన్నారు, ఇప్పుడేమో తాత పడుతుంది. దోస్తులు బరంపూర్ కాడ కలుస్తాము, అన్లోడ్ పాయింట్ కాడ. యాపిల్ లోడ్ ఎట్లా అన్లోడ్ అవుతుందో అది చూపిస్తాం మొత్తం రేపు. మహేష్ షెట్ లేకున్నా కూడా లైకులు కరెక్ట్ దమ్ము చేయాలా. మహేష్ షెట్ షాక్ కావాలా మన లైకులు చూసి. ఐదు దోస్తులు మేమైతే నైట్ 3 గంటలకు వచ్చేసినాము. రాత్రి దించరు అంటే దించలేరు. పొద్దున 5 గంటలకు వచ్చిండ్రు. పట్ట ఉడివికంటే పట్ట ఉడివికేసినాము. పొద్దున్న ఏం చేసినా 6 గంటలకు పెట్టేసినాము అన్లోడ్కు. అన్లోడ్ అయితే అవుతుంది. మరి అన్లోడ్ అయినాక సేటు ఫోన్ చేస్తాము. సేటు ఫోన్ చేసి ఏం చేసినా అంటే మరి వైజాగ్ పొమ్మంటాడా, కటక్ భువనేశ్వర్ పొమ్మంటాడు, ఎక్కడ పొమ్మంటాడో మనకు అది తెలియదు. ఇదంతా బరంపూరు మార్కెట్. ఇది మొత్తం బండ్లు కూడా ఏమో లేదు, చిన్న మార్కెట్. ఇది పెద్దగా ఏం లేదు అంతా, కానీ చిన్న మార్కెట్ అయినా నీట్గా మంచిగా ఉంది. జర ఏరే మార్కెట్కి పోతే ఎంత అసలు ఇసుకు అన్నం కూడా తినరాదు, అసలు అంత ఇబ్బంది ఉంటుంది. అసలు ఏం చేయాలి, మంచిగా చేస్తారు. ఇక ఆడోళ్ళు చేస్తారు ఇక్కడ మొత్తం. మనకాయ మొగోళ్ళు, ఇక్కడనే లేడీస్ షాపు 53 నెంబర్, రూమ్ నెంబర్. ఇప్పుడే మొదలు పెట్టేది, ఇప్పుడే మనదే. వీళ్ళ సరుకు మొత్తం అయిపోయింది. అందుకనే ఫోన్ల మీద ఫోన్ కొడుతున్నారు ఊరికే. అందుకే టెన్షన్ పడకుండా మనం వంట చేసుకోకుండా కొట్టుకొచ్చిన పనులు. అక్కడ 2 రోజులు ట్రాఫిక్ జామ్ అయింది. అందుకనే మాకు భయానికి ఇక క్లచ్ ప్లేట్ పోయి ఇది పోయి అందుకనే వంట చేయకుండా సఫరిస్తున్నాం. దోస్తులు ఇప్పుడు కటింగ్ గడ్డం చేపించుకున్నా ఎట్లుందో సూర్య ఇప్పుడు. ఎందుకంటే మా చేటు కూడా రాత్రి చెప్పిండుగా కటింగ్ చేసుకొని డబ్బులు ఇచ్చిపోయింది పాపం. ఎంత ఇచ్చిందంటే 250 ఇచ్చిండు. ఛాయకు 50 తీసుకో, నువ్వు ఏం చేయకుండా నాకు ఫోన్ చేయాలంటే ఇబ్బంది ఉంటే ఓవర్ బండిని గిన్నెని బాగా పెట్టకు, లేదంటే నాకు ఫోన్ చేయన్నాడు. సరే ఓకే సేట్ అన్న. రాత్రి అనకపోయి అది అంచెల్లి టక్కల పలాస నుంచి వెళ్ళిపోయిండు. తమ్ముళ్ళు వచ్చారు మన, ఎందుకంటే మనకు వీళ్ళ గురించి మనం తెచ్చినాము. మనకు కూడా అందరు వస్తే తృప్తి ఉంటుంది. వాళ్ళకు సేటు వచ్చిందా అని వీళ్ళు వచ్చారు మన సప్లై తమ్ముళ్ళు. ఎంత దూరం నుంచి వస్తే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 25 అంటే ఎంత నాకు చదువు రాదు. 25 కిలోమీటర్ దూరం నుంచి వచ్చారు పాపం. బైకులు వేసుకునే పోయి బైకులు ఆడ పెట్టారు. నా గురించి వెయిటింగ్ చేస్తారు. నేను కటింగ్ చెప్పించుకుని నేను పోయినా నా కాడ ఈ తమ్ముడు వచ్చిన పడ్డాడు. మన గన్బల్లి లెక్కన వచ్చినప్పుడు పాపం తమ్ముళ్ళు. నాకే బాధ అనిపించింది. టిఫిన్లు చేసారు మా చాలా లేదు చేసారా సరిగ్గా పట్టి తమ్ముడు. ఎందుకంటే ఇంత దూరం వచ్చేందుకు మా షేటు కూడా మేము అందరికి తమ్ముళ్ళకి ఇది అని చెప్పిండు. ఓకే కటింగ్ చేయించుకోండు, నీకు గుర్తు ఎగసలు గుర్తపడుతుంది. మళ్ళీ కటింగ్ చేయించుకొని స్నానం చేయలేడు, ఏం చేయలేడు, బండి ఎక్కుతుండు. చెప్పుడు మీరే బండి ఎక్కొచ్చా? అట్లా చంపాలు పడుతుంది ఒకసారి. లేదు తమ్ముడు. అంటే మహేష్ అన్న వాళ్ళ బావ ట్రక్ తొక్కేవారు చూసారా, నడిపేవారు. అప్పటి నుంచి చూస్తున్నాం. మా వ్యాస కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఫీల్ అవ్వద్దు. మనకు ఈ సారు ఇక్కడ బరంపూర్లో మన బండి వస్తుందంటే మన వీడియోలో చెప్పినాము. పొద్దున వచ్చారు చాలా మంది. ఇప్పుడు కూడా ఈ సార్లు వచ్చారు. ఇద్దరు అన్నదమ్ములు అంటే కమల పిల్లలు. కానీ నాకైతే సంతోషం అనిపించింది. ఎందుకంటే మహేష్ షెట్టు లీడ్ అయిన వరకు రాత్రి అడిగి పోయిండు. సార్లు అయితే చూడు ఎన్ని సామాన్ అంటే అంత సామాన్ ఇప్పించిండు మనకు. అవి ఇప్పించిన మనకు ఈడ కూడా ఉన్నాయి. ఏంటి అది పేరు రాదు సార్ నాకు. కేక్ కూడా ఇచ్చిండు మనకు కూడా. రేపు నెక్స్ట్ వీడియోలో పెడతాము ఈ సార్లను కూడా. ఎందుకంటే ఎట్లుంటారో సూర్యుడు దోస్తులు కామెంట్ పెడితే. ఓకే సార్, థ్యాంక్ యూ.